ఇప్పుడే వచ్చిందా కార్త జప్పన చూసేయండి. ఇక ఏందో ఏమో కానీ వర్షాలు మాత్రం ఎడతెరిపి లేకుండా బాగానే దంచి కొట్టుతోని పెద్ద ఎత్తునే పబ్లిక్ మత్తు అవస్థల పాలు కావాల్సి వచ్చింది. కనీసం వాళ్ళు రానికే పూనికే కూడా లేకుండా ఎక్కడికక్కడ జనజీవన వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందన్న ముచ్చట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనం చూస్తున్న వార్తలను బట్టి తెలుస్తూనే ఉన్నది. ఇక హైదరాబాద్ లోనైతే పోలీస్ పెద్ద సార్లు ముందస్తుగా ఒక నోటీసులు సుతం ఇచ్చిళ్ళు. ఎవరికి వాళ్ళు ఆఫీసులకు పోవాలని అనుకుంటే చప్పున 3 గంటల లోపలనే మధ్యాహ్నం వెళ్ళిపోండ్రి. అంతకు మించి ఒక్క క్షణం కూడా ఉండదు. అత్యవసరం అయితేనే బయటికి రండి, ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోండి. 3 గంటల తర్వాత ఎవరు ఉండొద్దు, ఎవరి ఇళ్ళ కాళ్ళు ఈలేనంత తొందరగానే ఉండరు అని చెప్పి పోర్చును కూడా చేసిండ్రు అయ్యా. ఇక హైదరాబాద్ రోడ్ల ముచ్చట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎటు చూసినా మొత్తం వర్షం కారణంగా ఉబ్బడి తెప్పటిగా ఒక వాగులను వంకలను దలపిస్తున్న హైదరాబాద్ లో గురుతున్న వానను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సారు హుటాహుటిగా అధికారులతోని ముచ్చట పెట్టి పబ్లిక్ సేఫ్ గా ఉండేటట్టుగా తీసుకునే చర్యల గురించి ఆలోచన చేసి వివరంగా ఎవరికి వాళ్ళను భద్రంగా చూసేటట్టుగా దిశానిర్దేశం కూడా చేసింది. ఇంక అంతనే కాదు, సెలవు దినాలు కూడా రద్దు చేసుకుంటా ప్రతి ఒక్కరు సర్వీసులలోనే ఉండాలి, ఎవరు సెలవులు తీసుకోవద్దని చెప్పి 3 దినాల సెలవులను కూడా బంద్ పెట్టిండు. ఇక ఏదేమైనా ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి సారు అధికారులకు ఆర్డర్లు వేసి గట్టిగా చర్యలు తీసుకోండి, ఏ ఒక్కరికి ఏం తక్లీఫ్ కాకుండా చూసుకోండి అని చెప్పి జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు అధికారులకు కూడా గట్టిగానే ఆర్డర్లు వేసిండు. ఇక అటు పక్కన చూస్తేనేమో వరంగల్ ఉమ్మడి జిల్లాల వర్షం ఒక బీభత్సాన్ని క్రియేట్ చేస్తున్నది. గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా ఇంకా బాగా గురుతున్న ఈ వర్షాలతో జనజీవనం మొత్తం అతలాకుతలం అవుతున్నదులా. ఇక ఇంత పెద్దగా గురుతున్నటువంటి వర్షాల కారణంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలైతే జల దిగ్బంధంలో సిక్కుకొని పోయినాయి. రోడ్లే కనబడకుండా అయిపోయింది. ఇక వరంగల్ రైల్వే స్టేషన్ ముచ్చటనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పట్టాలే కనబడకుండా ప్లాట్ఫామ్ మీదకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇంక అంతనే కాకుండా వచ్చిపోయేటోళ్ళు వాహనదారులు ఎవరైతే ప్రయాణం చేసేటోళ్ళు ఉంటారో నీళ్ళల్లో సిక్కుకొని చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇక నిన్న ఒక్క రాత్రి దగ్గర 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ పెద్ద సార్లు చెప్తున్న మాట. ఇక వరంగల్ కేంచి ఖమ్మం పోయే ప్రధాన రహదారి కూడా మొత్తం వరద నీళ్లతోని భారీగా బండ్ల రాకపోకలకు పెద్ద అంతరాయమే ఏర్పడ్డది. ఇక సంగెం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల మేర వర్షం పడ్డదట. ఇక కిలావరంగల్ 14.8, వర్ధన్నపేటల 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడ్డట్టు అధికారులు చెప్పిన మాట. ఇక దీంతో చాలా కాలనీలు కూడా నీట మునిగిపోయినాయి. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో నివాసం చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అష్ట కష్టాలు అరిగోసలు పడుతున్నారు. ఇక ఏకధాటిగా గుర్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా మస్తు తిప్పలను వాడుతున్నారు. కానీ గింత పెద్దన తుఫాన్ లెక్కన కూడుతున్నటువంటి వానకైతే వరంగల్ చుట్టుముట్టున్న ఊళ్ళన్నీ కూడా మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పబ్లిక్ రాకపోకలకు మస్తు అవస్థలు పడాల్సి వచ్చింది. చాలా మంది ఎన్ని తక్లీఫ్లు పడాలో అన్ని తక్లీఫ్లు పడుతూనే ఉన్నారు. సర్కారు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నది. ఏదేమైనా పెద్ద సార్లు చెప్పినట్టు మనకు అవసరం ఉన్నది, ఖచ్చితంగా నేను బయటికి పోతేనే పని అవుతుంది అనుకుంటే కూడా చాలా ఇషారంగా 1కి 4 సార్లు ఆలోచించే బయటికి ఓన్రి గాని ఎందుకు వచ్చిన తిప్పలు. ఇక అవసరం లేదు, ఇంట్లో ఉండి కూడా పని చేయవచ్చును అనుకుంటే ఆ తిరగనే కూడా ఆలోచన చేయండి అని చెప్పి అధికారులు సూచనలు కూడా ఇస్తున్నారయ్యా పబ్లిక్ కోసానికని. సరే, ఎంతమంది అధికారులు ఎన్ని తీరులా మనకు జాగ్రత్తలు చెప్పినా సుతం శివరాకారికి మనమే కదా జాగ్రత్తగా ఉండాల్సింది. తస్మా జాగ్రత్త. మళ్ళొక పారి మళ్ళా శనార్థులు పెట్టుకుంటాం. మన ధమకా దుముదులు ఆర్తలకేంచి చెప్తున్నాం. అర్జెంటు అత్యవసరం అయితేనే బయటికి ఓండ్రుల్లా, లేకపోతే పోవుడు పని బంద్ పెట్టుండ్రి. పైలం.